హాయ్ హలో గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సో ఈరోజు మా లంచ్ అన్నం పప్పు వచ్చింది, అన్నం వచ్చాలి. సో ఆకుకూర పప్పు అండి. సో అన్నం పప్పు వచ్చింది, అన్నం వంచాలి. అన్నం వచ్చినాక వీడియో చేస్తారు. అందరూ బేసిక్గా పప్పులో కందిపప్పు ఆకుకూర పప్పు అనుకున్నప్పుడు కందిపప్పు అవి వేసుకుంటారనమాట, లేదంటే పెసరపప్పు వేస్తారు. బట్ నేనైతే కందిపప్పు పెసరపప్పు రెండు మిక్స్ చేసి చేస్తానమాట. నార్మల్గా పప్పుల్స్ అంటే ఐడియా ఉంది కదా మీకు. సో పప్పుల్స్ కూడా నేను అలాగే రెండు మిక్స్ చేసి చేస్తానమాట. చాలా టేస్ట్గా ఉంటుంది. అండ్ దట్టు అప్పుడప్పుడు వారానికి 2 సార్లు అయినా ఆకుకూర తినాలండి, కళ్ళకి చాలా మంచిది. ఇప్పుడు ఉండేవాళ్ళు అసలు చికెన్లు మటన్ల మీద చూపించినటువంటి ఎక్కువ ఆకుకూరల మీద కాయగూరల మీద చూపించట్లేదు. సో ఆల్మోస్ట్ వాళ్ళ పిల్లలు అలాగే ఉంటారు కాబట్టి మనం ఆ చికెన్లు మటన్లు కొంచెం అవాయిడ్ చేసి ఆకుకూరలు కాయగూరలు పెడితే పిల్లలకి హెల్తీగా ఉంటారు, చాలా బాగుంటుందండి హెల్త్ కూడా. సో కాబట్టి వీక్లీ 2 times అయినా ట్రై చేయండి. అట్లీస్ట్ 1 day అయినా, వీక్లీలో వన్స్ అయినా పిల్లలకి ఆకుకూర పెట్టే ప్రయత్నం అయితే చేయండి. ఓకేనా? పెరిపేసాను, పెరిపేసి తిరగమాత కూడా అవుతుంది. తిరగమాత ఎందుకంటారు తెలుసా అండి? తెలుసా? తిరగమాత కాబట్టి. ఇలాంటి పుల్లు జోకులు ఏంటంటే సీతగారు అంటారా? జస్ట్ ఫర్ ఊరికే అబ్బా, జస్ట్ ఫర్ ఫన్ అంటే. నవ్వు రాలేదా నీకు? అదేదా ఎక్కడేంటి. ఈరోజు దీపం పెట్టాను దేవుడి దగ్గర, ఇంకా అట్లా ఎందుకుంది. వంట చేస్తున్నాను, ఆకలి వేస్తుంది. నేను 11:30 కల్లా తినేస్తాను కదా. సో ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది, బాగా ఆకలి వేస్తుంది నాకు. సో మొత్తానికి మన లంచ్ అయితే అయిపోయిందండి. ఇదో రైస్, పప్పు, వడియాలు విత్ ఆవకాయ. సో వీటి కాంబినేషన్స్ కలుపుకొని తింటే ఎలా ఉంటుంది తెలుసా? మామూలుగా ఉండదు. వడియం ఇలా తీసుకొని ఈ ఒక్క ఊరగాయ కొంచెం అలా కలుపుకొని కావాలా మీకు? పప్పు అద్భుత.